వాళ్ళ డిమాండ్స్ కోసం వివిధ మార్గాల్లో వివిధ రకాల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, ముట్టడి చేయడం జరిగింది, ఆమెను నిరాదీక్ష చేయడం నాతో పాటు చేయడం కూడా జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ముదిరిపోయిన బెండకాయలు అనటం, లేదంటే వెనకాల ఈ నిరుద్యోగులు మొత్తం బెండకాయలు అనటం, వీళ్ళు చేసిన పోరాటమే ఒక ఫేక్ పోరాటం అనటం, వీళ్ళు ఎగ్జామే రాయలేదని చెప్పడం. బట్ నేను ఎగ్జామే రాయకపోతే ఇన్ని హాల్ టికెట్స్ ఎట్లా వస్తాయండి? ఇది నా హాల్ టికెట్, ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2, ఇది గ్రూప్ 3, ఇది గ్రూప్ 4. ఈ హాల్ టికెట్స్ ఎవరు రాసినట్టు? సన్నాసి మిస్టర్ రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మీరు తెలంగాణలో మీడియాను కంట్రోల్ చేయొచ్చు, తెలంగాణలో మీరు పొలిటికల్ రాజకీయ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయొచ్చు, తెలంగాణలో మీరు పోలీస్ వ్యవస్థతో మొత్తం 140 సెక్షన్ పెట్టవచ్చు, తెలంగాణలో ముట్టడి జరగకుండా మీరు చేయొచ్చు. కానీ ఢిల్లీలో చేయగలుగుతారా? మీ బలుపుని, మీ అహంకారాన్ని ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ నడి బొడ్డు మీద ఉండి మిమ్మల్ని, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు అనుసరిస్తున్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని, అరాచక యొక్క విధానాన్ని, మిమ్మల్ని ఈ ఢిల్లీ సాక్షిగా మిమ్మల్ని మెడలు వంచి మా హక్కులను సాధించుకుంటాం. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. మా యొక్క డిమాండ్లు గ్రూప్ 1 100, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. డిఎస్సి 2 రోజుల్లో ఉన్నారు వాళ్ళకి ఎట్లాగో మెగా డిఎస్సి చేయలేదు, డిఎస్సి కూడా పోస్ట్పోన్ చేయడం కాకపోతే ఇంకా మీ ప్రభుత్వం దేనికి ఉన్నారు? ఇవన్నీ మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినదిగా, మేము కొత్తగా అడిగింది కాదుగా. మీరు పెట్టిన దానికి కనీసం మీరు కూడా చేయడం చేత కాకపోతే, మీరు సంవత్సరంలో 2 లక్షలు అన్నారు, ఇవి మేము అడిగిన దాని ప్రకారంగా 30,000 ఉన్నాయి, ఇవి కూడా చేయడం మీరు చేత కాకపోతే మిమ్మల్ని ఎట్లా మేము నమ్మేది? కాబట్టి మీరు ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి పోస్ట్పోన్, గ్రూప్ 1 100, ముఖ్యంగా ఈరోజు డిఎస్సి పోస్ట్పోన్ చేయకపోతే మాత్రం మీరు రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు చూస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు అహంకారం ఎక్కువయ్యి మేము ఎగ్జామే రాలేదంటావు, ముదిరిపోయిన బెండకాయలంటావు, పోస్ట్పోన్లు చేయవు, ఇటు సైడు మీకు ఇష్యూ తెలియనట్టు. మరి నేను ఎగ్జామ్ రాయలేదని మీకు తెలిసినప్పుడు మీకు తెలంగాణలో నిరుద్యోగ సమస్య తెలియనట్టుగా ఆ రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ని కలువు, ఈ ప్రభాకర్ని కలువు, ఆ ఎమ్మెల్యేని కలువు, ఈ మినిస్టర్ని కలువు అని చెప్పేసి అంటున్నావు. నీకు సమస్య తెలియదా? నీకు మేము కలుస్తాం, మేము ఇంతకుముందు ప్రభుత్వం లాగా కాదు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నావు. కాబట్టి ఏది ఏమైనా కూడా మేము లాస్ట్గా చివరిగా తెలంగాణలో నిరుద్యోగులకు మేము ఇక్కడి నుంచి విన్నవించేది ఏంటంటే, రేపటి నుంచి మీరు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఢిల్లీ రండి. ఢిల్లీ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని మనము మెడలు వంచుదాం. వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ అహంకారాన్ని మెడలు వంచి మిమ్మల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నిరుద్యోగులను అవమానించినటువంటి మీరు, మిమ్మల్ని మెడలు వంచి మీరు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని నిరుద్యోగులకు క్షమాపణ చేసే రోజుకు తీసుకొస్తా. మిమ్మల్ని, మీ యొక్క ప్రభుత్వాన్ని మేము ఏం చేయగలుగుతామో నిరుద్యోగుల సత్తా ఏందో చేసి చూపిస్తాం. खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, खबरदार खबरदार, खबरदार रेवंत रेड्डी, खबरदार खबरदार, रेवंत रेड्डी हटाओ तेलंगाना बचाओ, 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 खबरदार रेवंत रेड्डी, खबरदार खबरदार, खबरदार रेवंत रेड्डी, खबरदार खबरदार, डीएससी पोस्टपोन వెంటనే చేయాలి చేయాలి, डीएससी पोस्टपोन వెంటనే చేయాలి చేయాలి, గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 2 పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి పెంచాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 100 వెంటనే చేయాలి చేయాలి, खबरदार रेवंत रेड्डी, खबरदार खबरदार, रेवंत रेड्डी हटाओ तेलंगाना बचाओ, रेवंत रेड्डी हटाओ तेलंगाना बचाओ, रेवंत रेड्डी हटाओ तेलंगाना बचाओ, खबरदार रेवंत रेड्डी, खबरदार खबरदार, నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, నిరుద్యోగుల సమస్య డిమాండ్ వెంటనే పరిష్కరించాలి, నిరుద్యోగ డిమాండ్ వెంటనే పరిష్కరించాలి.